నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించారు। జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలలో సామాన్యుడి గళం కోసం ఎవరు ముందుకు రాని సమయంలో పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి 2014లో జనసేన పార్టీ స్థాపించడం జరిగిందన్నారు। నాటి నుండి మిగిలిన రాజకీయ పార్టీలకు ఏమాత్రం తగ్గకుండా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వెనకడుగు వేయకుండా పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారని చెప్పారు। రానున్న రోజుల్లో పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటూ బాధ్యతగా ఎన్నికల్లో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు। భవిష్యత్తులో టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఒక మంచి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయనుందని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు। కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। 2014 నుంచి జరిగిన ఈ ప్రస్థానం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం విడిపోయిన సందర్భంగా తెలుగు జాతి కోసం భావితరాలకి ఒక ఆదర్శవంతంగా నిలబడాలి, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి, సామాన్యుడి గలం కోసం ఎవరు ముందుకు రావడం లేదు, రాష్ట్రానికి రావాల్సిన మన వనరులు కానీ మన సరిహద్దుల్లో ఉన్న మన అంశాలపైన పోరాటం చేసుకుంటున్నాం తప్ప రాజకీయ కోణంలో చూసి సగటు మానవుడు కుటుంబంలో మాత్రం మార్పు రాకుండా రాజకీయ నాయకులు స్వార్థాల కోసం చేస్తున్నారనే ఆలోచనతోటి ఆయన ఆ రోజు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా చక్కటి సిద్ధాంతాలు ఆ రోజున ఆలోచించి జనసేన పార్టీని స్థాపించారు। ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్షేత్రస్థాయిలో చాలా అద్భుతంగా మా జన సైనికులు వీర మహిళలు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రతి సందర్భంలో కూడా పార్టీ కోసం పనిచేసుకుంటూ ఏ మాత్రం కూడా ఇతర పార్టీలతోటి తగ్గకుండా దశాబ్దాల తరంగా ఉన్న కొన్ని పార్టీల్ని ఎదుర్కోవడంలో వెనకడుగు వేయకుండా నిలబడి పోరాటం చేసుకుంటూనే వచ్చారు। స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి, 2019లో సార్వత్రిక ఎన్నికలు కానివ్వండి, ఈ ఎన్నికల్లో మరొకసారి సిద్ధమవుతున్న సందర్భంగా భారీ స్థాయిలో సభ ఏర్పాటు చేసుకుంటే సమయం సరిపోదనే ఉద్దేశంతో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం కార్యక్రమాలు చేయమని పిలిపించినందుకు ఈరోజు తెనాలి నియోజకవర్గంలో మీ అందరం కూడా గర్వపడుతూ రాబోయే రోజుల్లో పొత్తు ధర్మాన్ని పాటించుకుని తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి మా ప్రయాణం సాగుతోంది కాబట్టి ప్రతి జన సైనికుడికి వీర మహిళకి ప్రతి పార్టీ నాయకుడికి అదొక బాధ్యతగా పార్టీ సంస్థాగతంగా మనం బలోపేతం అవ్వాలి, క్షేత్రస్థాయిలో మనం నిలబడాలి, ఎన్నికల బరిలో రాబోయే రోజుల్లో కూడా మనం ఇదే పందాతోటి ముందుకెళ్లాలనే ఆలోచన మీ అందరిలో రావాలనే ఉద్దేశంతో మనం తీసుకున్న ఈ కీలక నిర్ణయాల్ని మీరందరూ కూడా జాగ్రత్తగా సమన్వయపరుచుకుంటూ ఇరు పార్టీల నాయకుల్ని కూడా మీరు సమన్వయపరుచుకుంటూ దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఏ విధంగా అవసరమో భారతీయ జనతా పార్టీతోటి అంతే అవసరం అనే భావనతోటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున కష్టపడి పొత్తుని ఆ రోజు ఈ విధంగా తీసుకురావడం ముందుకి మనందరం కూడా ఆలోచించి ఒక బాధ్యతగా మనం ఈ ఎన్నికల్లో మన ప్రాంతాల వారిగా మన నియోజకవర్గాల వారిగా మనం పనిచేసుకుంటున్నప్పుడు స్థానిక సమస్యలపైన స్పందించి మన పార్టీకి మరింత మంచి పేరు వచ్చేటట్టు మనం కూడా తెలుగుదేశం పార్టీతోటి భారతీయ జనతా పార్టీతోటి కలిసి ఈ ప్రయాణం చాలా జాగ్రత్తగా బాధ్యతగా చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ భవిష్యత్తులో తప్పకుండా యువతకు ప్రధానంగా చక్కటి ఉద్యోగ అవకాశాలు, మహిళలకు భద్రతా రక్షణ, అదేవిధంగా రైతుకి అందించాల్సిన సహాయం, మన రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు వీటిపైనే ప్రధానంగా దృష్టి సారించి ఒక గర్వపడే విధంగా ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని మనం ముందుకెళ్దామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను। పట్టణంలో శానిటేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు। వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 14వ వార్డులో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక 3వ రోజు పర్యటించారు। వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు। కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపు చేశారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు। అదేవిధంగా ప్రజలు కాలువలో వ్యర్థాలు వేయరాదని ఆమె సూచించారు। పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు। కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు।
40 వార్డులో భాగంగా ఈ రోజున 3వ రోజు 14వ వార్డుకు రావడం జరిగింది. ఈ చిన్న కాలువలైనా సిల్ట్ ఎక్కువ ఉంటానా, ఈ వాటర్ అనేది ఆగిపోతానా, ఈ దోమలు అనేది ఉత్పత్తి ఎక్కువ అవుతానా, ఈ ప్రజలు కూడా ఈ దోమలు పారిపోకుండా ఈ డ్రైన్స్ అనేది డైలీ క్లీన్ చేయమని అడగటం జరిగింది. అలానే ప్రజలు ఆదేశం మేరకు ప్రజలకి ఇబ్బంది కలగకుండా చేయాలని ఈ రోడ్స్ డ్రైన్స్ ఏర్పాటు చేయటం జరిగింది. అందుట్లో ఈ చర్చి కాడ అనేది డ్రైన్స్ అనేది త్వరలోనే అది కూడా పరిష్కరిస్తామని ప్రజలు ఈ రోజున మా దృష్టి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఇలా చెప్పారమ్మా అని. ఎమ్మెల్యే గారు కూడా ఈ శానిటేషన్ కానివ్వండి, డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ చాలా వరకు 40 వార్డుల్లో చాలా వరకు ఆయన ఆదేశాల మేరకు మేము చేపించి ఉన్నాము. డ్రైనేజీ క్లియర్ చేయటం మన మదర్ తెరిసా నగర్లో ఈరోజు 3వ రోజు శుభ్రం చేయటం జరుగుతుంది. కాబట్టి ఈ డస్ట్బిన్లో చూస్తే డ్రైనేజ్ కాలువల్లో గ్లాసులు కానీ వేస్ట్ చెత్త అన్ని కాలువల్లో వేయకుండా ప్రతి వాళ్ళు కూడా డస్ట్బిన్లో వేసి మా మున్సిపాలిటీ సిబ్బంది వచ్చింది వాళ్ళకి అప్పచెప్పవలసిందిగా కోరుసు మన వార్డుని మనమే శుభ్రం చేసుకోవాలి. కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా జరుగుతున్నది. మన వార్డులో ఇప్పటికి దాదాపు 70 లక్షల వరకు జరిగినది. తెనాలి పురపాలక సంఘ పరిధిలో శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం పంపిన నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్నలు మాట్లాడుతూ మున్సిపల్ పర్మనెంట్ వర్కర్స్ కు ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2 జతల వస్త్రాలు, టవల్స్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కరోనా కారణంగా అప్కో సంస్థ వారు వీటిని అందజేయడంలో ఆలస్యం చేశారన్నారు. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ అనుష, ఆరోగ్య అధికారిని డాక్టర్ కె హెలెన్ నిర్మల, శానిటరీ ఇన్స్పెక్టర్లు రామచంద్రరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో రెగ్యులర్ వర్కర్స్, శానిటైజర్ స్టాఫ్, ఇంజనీరింగ్ స్టాఫ్, ఆఫీస్ స్టాఫ్ వాళ్ళందరికీ కూడా ప్రతి ఏడాది బట్టలు, చెప్పులు, సోపులు, ఆయిల్స్ ఇలాంటివన్నీ ఇవ్వడం సాంప్రదాయం. శానిటేషన్ వాళ్ళకైతే ఆయిల్స్ ఇస్తాము, ఇంజనీరింగ్ స్టాఫ్ వాళ్ళకు చెప్పులు, బట్టలు ఇస్తారు. కొంత డిఫరెన్స్ వాళ్ళకు. సో ప్రతి ఏడాది ఇవ్వడం అనేది సాంప్రదాయం, చట్టము. సో అందులో భాగంగానే ఈరోజు 110 మంది రెగ్యులర్ వర్కర్స్ ఉన్నారు. శానిటేషన్లో, ఇంజనీరింగ్లో, ఆఫీస్ వర్క్ కలిపి వాళ్ళందరికీ కూడా గత సంవత్సరం, ఈ సంవత్సరం 2 సంవత్సరాలు కలిపి ఒక్కొక్కరికి 6 జతలు, లేడీస్కైనా జెంట్స్కైనా కూడా ఇవ్వటం జరిగింది. అది కూడా ఏంటంటే ఆప్కో డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం నుంచి మనకు ఆదేశాలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా ఆప్కో డిపార్ట్మెంట్ ద్వారా కొని ఇవ్వండి చేసినట్టు. మన మున్సిపాలిటీలో వర్కర్స్ అందరికీ బట్టలు పంపిణీ జరుగుతుంది. 2 సంవత్సరాలు సరిపోను చీరలు కానీ, బ్లౌజులు కానివ్వండి, వర్కర్స్కి యూనిఫామ్ కానివ్వండి, ఇలాంటివి ఇచ్చి అలానే కుట్టుకులతో సహా మన ప్రభుత్వం తరపున ఇస్తాం. చాలా ఆనందంగా ఉంది. అలానే వర్కర్స్ మన సొంత వాళ్ళకి ఇచ్చినట్టుగా మన ఫ్యామిలీ నెంబర్ లాగా ఈ రోజున ఇవ్వటం చాలా. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలుగు జనచైతన్య పాదయాత్రలో భాగంగా గంగానమ్మపేటలో పర్యటించారు. ముందుగా జైన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వారితో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. జైన్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని నాదెండ్ల మనోహర్ వారికి హామీ ఇచ్చారు. అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వార్డులో పర్యటిస్తుంటే ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని, పట్టణాల్లో, పల్లెల్లో ప్రజలకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, సంక్షేమం అని బటన్లు నొక్కుతున్నామని బూటకు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
గతంలో తాము చేసిన అభివృద్ధి సంక్షేమం ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్తున్నామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో అన్నింటినీ నిర్వీర్యం చేసి ప్రజలకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎద్దేవా చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సంక్షేమంతో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. all the youth. కోటేశ్వరరావు గారి దగ్గర లేడీ ఒక అమ్మాయి ఉంటారు కదా, చెప్పాడు 1 గంటకి అని బాగుపోతుందో పరిగెత్తాం హీరింగ్ అయిపోయింది. మీడియా సిటీ మీడియా సిటీ మీడియా సిటీ మీడియా సిటీ మీడియా ఎంతో చరిత్ర కలిగిన జైన్ మందిరంలో ఈరోజు మన సోదరులందరితోటి చక్కటి ప్రార్థనా మందిరంలో వాళ్ళందరి ఆశీర్వాదాలు తీసుకుని ఈరోజు పట్టణంలో ఉన్న అనేక చిన్న చిన్న కొట్లలో వాళ్ళు కష్టపడి వాళ్ళే కదా వాళ్ళ తాతలు తండ్రుల దగ్గర నుంచి వాళ్ళ తెనాల్లోకి వచ్చి స్థిరపడి నివసించి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ గురించి తెలుసుకున్నాం. ఇక్కడ స్థానికంగా ప్రధానంగా అందరూ కూడా కోరేది ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలని, మౌలిక సదుపాయాలు పెంచాల్సిన బాధ్యత పాలకుల పైన ఉంటుంది. అంతకన్నా వాళ్ళు ఎక్కువ కోరుకోరు. మంచి లా అండ్ ఆర్డర్ వ్యవస్థ, అందరికీ భరోసా ఇచ్చే విధంగా పరిపాలన సాగితే ఇంకా వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందుతారు. ఈ ప్రాంతానికి ఎంతోమందికి ఉపాధి కలిగించగలుగుతారు. ఎంతోమంది వాళ్ళ బిడ్డలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయ్యారు, చక్కగా చదువుకుని ఇక్కడే స్థిరపడి వీలైతే ఉద్యోగ అవకాశాలు ఇక్కడే ఉంటే ఇక్కడే ఉండాలనే తపన వాళ్ళు కనపడుతోంది. అది మన దగ్గర లోపించింది. ఇది చాలా బాధాకరం. తప్పకుండా నేను ఈరోజు భరోసా ఇచ్చాను. మొట్టమొదటి కార్యక్రమాలు మనం చేయబోయేది రేపటి రోజున అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తెనాలికి మనం ఇన్నర్ రింగ్ రోడ్ ప్రపోజల్ ఎప్పుడైతే చాలా రోజుల నుంచి అలాగే పక్కన పెట్టేశారో, అన్ని విధాల శాంక్షన్స్ తెచ్చుకుని నిధులు తెచ్చుకున్నాక కూడా, వంతెన నిర్మాణం చేసినాక కూడా ఆ పని మనం ఇంకా పూర్తి చేసుకోలేకపోయాం. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 4 లేన్ల రహదారి పెదరావూరు నుంచి నందివెలుగు మీదుగా మంగళగిరి వరకు ఏ విధంగా తీసుకెళ్తానని మాట ఇచ్చాను. మన పట్టణాన్ని కూడా మనం తప్పకుండా ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా నేను ఆశ్చర్యపోయాను, వాళ్ళకి ప్రయాణానికి పాపం వాళ్ళకి గుంటూరు వెళ్ళాలన్నా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆర్టీసీలో గతంలో మనం పెట్టిన నాన్ స్టాప్ సర్వీసులు కానివ్వండి, విజయవాడకి పంపించిన మనం బస్సుల సౌకర్యాలు కానివ్వండి, ఈరోజు అన్నీ కూడా ఎక్కడికక్కడ మూలం పడిపోయినాయి. 6 లక్షల మంది రాజస్థాన్ నుంచి ఒక్క బెంగళూరు పట్టణంలోనే మహానగరంలో ఉంటున్నారు. తెనాలి నుంచి మనకి నాన్ స్టాప్ ఆ రోజుల్లో మనం బెంగళూరుకి మనం బస్సు వేసాం, ఆ రోజున ఏసీ బస్సు. కానీ ఈ రోజున ఆ బస్సు గురించి మాట్లాడే నాదుడే లేదు. కాబట్టి వీళ్ళల్లో కూడా భరోసా కల్పించాలి. మనం కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ పెట్టుబడులు రావాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. మౌలిక సదుపాయాలు ఎంతో అవసరం, అదేవిధంగా రవాణా సౌకర్యాలు ఎంతో అవసరం. సో ఆర్టీసీని మరింత మనం మెరుగుపరిచే విధంగా, ప్రజలకి మంచి సేవలు అందించే విధంగా ఆర్టీసీ బస్సుల సౌకర్యం, ట్రైన్ మార్గ మధ్యలో కూడా మనం తెనాలి నుంచి విజయవాడకి, తెనాలి నుంచి గుంటూరుకి 20 నిమిషాల్లోనే నాన్ స్టాప్గా వాళ్ళు చేరేటట్టు మనం అవకాశాలు కల్పిస్తే తప్పకుండా వ్యాపార సంస్థలు ఇంకా ఇక్కడ పెరుగుతాయి, వాళ్ళ వ్యాపారాలు కూడా పెరుగుతాయని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. ప్రతి షాప్లో కూడా ఎంతో ఆప్యాయంగా మా తండ్రి గారి టైం నుంచి వాళ్ళకున్న అనుబంధాన్ని మరొకసారి నెమరు వేసుకుంటూ ఆశీర్వదించారు. ఇక్కడ ఈ రోజున మేము అందరం కూడా 36వ వార్డులో బ్రహ్మంగారి కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో చేస్తున్న ఈ కార్యక్రమం జనసేన నాయకులు అందరూ కలిసికట్టుగా ఉమ్మడి ప్రణాళికతోటి, ఉమ్మడి ఆలోచనలతోటి, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని
నేను చేస్తున్న ఈ కార్యక్రమానికి వాళ్ళందరూ కూడా ఆశీర్వదించినందుకు పేరు పేరున అందరికీ కూడా నమస్కారాలు తెలుపు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత దామోదర్ సంజీవయ్య తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విగ్రహాలను తెనాలి బండిపై ఏర్పాటు చేయాలని గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీ అధ్యక్షులు దారా రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రానికి గొప్ప సేవలు అందించినటువంటి దామోదర్ సంజీవయ్య మౌలానా అబ్దుల్ కలాం విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ జాకీర్, షేక్ చాంద్ బాషా, తెనాలి నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు గొరికపూడి అశోక్, దాసరి ప్రభు, రావూరి సత్యనారాయణ, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో తెనాలి ప్రాంతంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఎంతోమంది అసూలు బాశారు. అటువంటి స్వతంత్రం కోసం పోరాడినటువంటి యోధుల బొమ్మల్ని మన తెనాలి బండి మీద ఏర్పాటు చేయాలని చెప్పని ఆశిస్తూ అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య గారు మనకి పరిపాలన అందించారు. మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య గారు మనకి పరిపాలన అందించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు మద్రాసు నగరం కూడా కలిసి ఉండగానే మనకి ముఖ్యమంత్రిగా ఒక దళితుడు ముఖ్యమంత్రిగా పరిపాలించాడు. అలాగే ఈ తెనాలి మున్సిపాలిటీ బిల్డింగ్కి ఈ మున్సిపాలిటీ బిల్డింగ్ నిర్మాణానికి ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఆయన వచ్చి శంకుస్థాపన చేసి ఈ బిల్డింగ్ని నిర్మాణం చేపట్టడం జరిగింది. అటువంటి మహనీయుడు దామోదరం సంజీవయ్య గారి విగ్రహాన్ని తెనాలి బండ్ అని మీరు ఎంతోమంది విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. మంచిదే, స్వతంత్ర పోరాటం సంబంధం లేని వాళ్ళ విగ్రహాలు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేశారు. కానీ భారతదేశం కోసం అసూలు బాసినటువంటి స్వతంత్ర వీరులు చాలామంది ఉన్నారు. అలాగే వాళ్ళందరి విగ్రహాలతో పాటు మేము దామోదరం సంజీవయ్య గారి విగ్రహం, అలాగే మైనారిటీ భారతదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్నత విద్యాశాఖ దేశంలోనే అత్యున్నతమైనటువంటి స్థానం ఉన్నత విద్యాశాఖ మంత్రిగా చేసినటువంటి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి విగ్రహాన్ని కూడా మీరు తెనాలి బండి మీద ఏర్పాటు చేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే దళిత సంఘాల తరఫున కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ మైనార్టీ సెల్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.